సెక్రటరేట్లో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి భూమి పూజ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరూ కూడా మనతో పాటుగా మాట్లాడడానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోహన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది? సెక్రటరేట్లో ముఖద్వారానికి ఎదురుగానే తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠ జరగబోతా ఉంది త్వరలో. మీరు 1947లా ఆ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అందరు కలిసి ఢిల్లీ కాడ ఏదైతే సంబరాలు జరుపుకున్నారో అదే వాతావరణం ఈరోజు తెలంగాణ సచివాలయంలో కూడా కనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం కోసం భూమి పూజ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే భూమి పూజ చేస్తున్నాడో అప్పుడు మీరు చూడవచ్చు ప్రజల కళ్ళల్లో ఆనందం ఎట్లున్నదో. ఒక బానిస సంఖ్యల నుంచి ఇలా తెలంగాణ విముక్తి అయిపోయి తెలంగాణ స్వాతంత్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసెంబర్ 9ని చాలా పెద్ద ఎత్తున కూడా జరుపుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కేవలము రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో మేము లేవనెత్తినటువంటి ప్రశ్నల వల్లనే ఈరోజు ఈ భూమి పూజ జరిగిందన్నటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సార్, వాళ్ళకు నోటికి నాలుకకి నరం లేదంటారు, చూసినావా? నోటికి అదుపు లేదు, తాళం లేదు. ఈరోజు రాజీవ్ గాంధీ గారు దేశానికి మాజీ ప్రధానమంత్రి. ఆయన ప్రాణాలు ఆ రోజు ఒక టెర్రరిస్టుల చేతుల్లో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సెక్రటేరియట్లో దేశం కోసము ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధానమంత్రి విగ్రహం పెడతానికి వీళ్ళకు ఎందుకు అంత అక్కసని నేను అడుగుతున్నా. అంటే వాళ్ళ ఆ జాగని మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రేపు రానున్న రోజుల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి విగ్రహాన్ని ఆడ పెట్టుకుందామని చెప్పి ఆలోచనలు గిట్ట వాళ్ళు జాగా కేటాయించుకున్నారనే ఒక అనుమానం తెలంగాణ ప్రజలకు అందరికీ ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, దేశాని కోసం ప్రాణాలు నలిపిస్తే వాళ్ళ విగ్రహాలు ఈ నెక్లెస్ రోడ్లలో పెట్టినరు. అదేవిధంగా ఇందిరాగాంధీది పెట్టినరు, ఇక్కడనేమో రాజీవ్ గాంధీది పెట్టినరు, అక్కడ పివి నరసింహరావు గారిది పెట్టినరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసుకొని ఫస్ట్ మీకు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చింది కాబట్టి కేసీఆర్ బయటికి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలి, లేకపోతే మంచి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి. అదన్నీ ఇచ్చిపెట్టేసి ఆ విగ్రహం గులగొడతా, నా బిడ్డకు బెయిల్ తెచ్చుకుంటా, నా పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలుపుకుంటా అని ఇట్లాంటి బేకార్ మాటలు మాట్లాడేసి ఫస్ట్ ప్రతిపక్ష నాయకుని కింద వాళ్ళకు ప్రజలు ఏదైతే హోదా ఇచ్చిండ్రో ఆ హోదాని వాళ్ళు నిలబెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. బీజేపీ ఒక ఆరోపణ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, అందులో భాగంగానే ఎంపీ సీటు, రాజ్యసభ ఎంపీ సీట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది, కేవలం కవితకు బెయిల్ కోసం వాదించినటువంటి వ్యక్తికి ఇచ్చారనేటువంటి ఆరోపణలు బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. నిజంగానే అట్లాంటిది ఏమన్నా ఉందా? బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యలో వాళ్ళకి ఏమైనా అక్కలుని మాట్లాడుతారు, అక్కలు లేకుండా మాట్లాడుతారు, నాకైతే అర్థమైతే లేదు. కానీ ఒక మాట చెప్తున్నా, ఏ అడ్వకేటు ఆయన వృత్తి, ఆయన ప్రొఫెషను ప్రజల అంటే క్లయింట్కు వాళ్ళు కోర్టులలో వాదించాలి. సో దానిలో భాగంగానే అభిషేక్ మన్సింగ్ గారు కవితకి కోర్టులో ఆయన అపియర్ అయ్యిండు. కానీ ఎప్పుడైతే తెలంగాణ నుంచి ఆయన నామినేషన్ ఫైల్ చేయగానే ఆయన వాలంటరీగా నేను కవితకు నేను అపియర్ గాను, ఎందుకంటే నేను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల గొంతు కోసం నేను సుప్రీంకోర్టులో, నేను రాజ్యసభలో పోరాడాలి, వాళ్ళ వాణి వినిపించాలి. కాబట్టి నేను కవిత కోసం నేను అపియర్ కానని చెప్పేసి నాట్ బిఫోర్ అని చెప్పేసి ఆయన వేసేసిండు. అక్కడ వేసేసిన తర్వాత ముకుల్ రోద్గి అని అడ్వకేట్ని తెచ్చుకొని ఆ ముకుల్ రోద్గి బీజేపీకి సంబంధించిన ఆయన సోలిసిటర్ జనరల్, అడ్వకేట్ జనరల్ ఏదో ఉండే, ఆయనను తీసుకొచ్చాడబెట్టి వీళ్ళ పార్టీని తీసుకుపోయి నేను మర్జ్ చేస్తా అని చెప్పి 20 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీలను తీసుకుపోయి ఆడ పరేడ్ చేసి ఢిల్లీలో ముందు రోజు పోయి సిబిఐని ఈడీఐని సంఖ్యలు లేచి బంధించి కవితకు బెయిల్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదనే విధంగా వాళ్ళ అడ్వకేట్లు అపియర్ కాకుండా నాచిన నీయతో ఆంగం తేనాడన్నట్టు మా మీద నుక్తేమున్నది? సిగ్గుశరం ఉండాలి. ప్రభుత్వం ఢిల్లీలో నడుతుంది, వాళ్ళ కిందనే సిబిఐ ఈడీ 2 ఉన్నాయి. మరి వాళ్ళు ఏమన్నా గాజులు తోడుకొని కూర్చున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో వాళ్ళని అడగాలి. ఎందుకంటే సిబిఐ ఈడీఏ గట్టిగా అబ్జెక్షన్ చేసి ఉంటే బెయిల్ ఎడికెళ్ళి వస్తుండే. వీళ్ళకి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇద్దరికి జోగడ్ బాగలేక తయారైనరు. నువ్వు నా మీదే, నేను నీ మీద వేస్తా అని చెప్పేసి ఇద్దరు జోగడ్ బాగలేక మాట్లాడుతున్నారు. వాళ్ళకి అక్కలు పోయింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఒకసారి చికిత్స చేయించుకోవాలని చెప్పి నేను వాళ్ళకి సూచన ఇస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.